పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుబండలా పరుగులు పెడుతున్నాయని తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ అన్నారు. 18 నెలల పాలనలో ఏళ్ల అభివృద్ధి ఫలితాన్ని కూటమి పాలనలో సాధించామని అనుమోలు ప్రభాకర్ కూటమి పాలనను కొనియాడారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృషితో పెనమలూరు నియోజకవర్గంలో R&B రోడ్ల అభివృద్ధికి 6.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ జనార్దన్ గారు వారి యొక్క ఇదితో మరి అట్లాగే పవన్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పెనమలూరు నియోజకవర్గానికి 6,90,00,000 రూపాయలు మరి R&B సంబంధించిన రోడ్లకి వస్తూ అనేది జరిగింది. మరి బోడే ప్రసాద్ ఈ 6,90,00,000 రూపాయలు కూడా అన్ని లింకు రోడ్లు గ్రామాల టు గ్రామాలకి లింకు రోడ్లుగా పెడతామనేది జరిగింది. నిడమానూరు నుంచి పెద్దపులిపాక దాకా వెళ్ళే రోడ్డుకి సుమారుగా 5.5 కిలోమీటర్లకి మరి ఆ చివర పులపాక దగ్గర మిగిలిన దానికి ఒక 20 లక్షల రూపాయలు పెడతామనేది జరిగింది. అలాగే మానికొండ, నెప్పల్లి, కుందేరుకు కనెక్షన్ రోడ్డు కూడా 3.5 కిలోమీటర్లకి 20 లక్షలు, నందమూరు కాటూరు రోడ్డుకి ఓ 15 లక్షల రూపాయలు, పునాదిపాడు నుండి పెద్దపారుపూడి రోడ్డు, ఉయ్యూరు బస్టాండ్ నుండి మంటాడ గుడి సెంటర్ వరకు, అలాగే కామైతోపు సెంటర్ నుంచి కానూరు ఊళ్ళోకి వెళ్ళే వరకు ఈ రోడ్లకి ఓ 2,30,00,000 రూపాయలు మరి శాంక్షన్ అయింది. వణుకూరు నుండి మొద్దూరు వరకు, ఉప్పులూరు నుండి వేలుపూరు వరకు సుమారుగా 6 కిలోమీటర్లు, దాంట్లో 2,25,00,000 రూపాయలు ఆ రోడ్లు కూడా వచ్చినాయి. ముదునూరు నుండి సాయిపురం రోడ్డు, ముదునూరు విలేజ్ లిమిటెడ్కి ఓ 15 లక్షల రూపాయలు, నాగన్నగూడెం రోడ్డు నుంచి ఎగినపాడు, ఉప్పులూరు నుండి కోమటగుంట రోడ్డు తెన్నేరు విలేజ్ లిమిటెడ్కి 35 లక్షల రూపాయలు, నాగన్నగూడెము హౌసింగ్ లేఅవుట్ లిమిటెడ్కి 15 లక్షలు, NHA నుండి గుడివాడ రోడ్డు వరకు కోల్వేన్ విలేజ్ లిమిటెడ్ వరకు 35 లక్షలు, ఉయ్యూరు బస్టాండ్ నుండి యాకమూరు వరకు 60 లక్షలు, మొత్తం 6,90,00,000 రూపాయలు R&B గ్రాంటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే R&B మంత్రి గారు వాళ్ళు మన గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి కృషి వలన ఈ రోడ్లకి గ్రాంట్ ఇస్తామనేది జరిగింది.